యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం దర్శకత్వంలో తీసిన చిత్రం సీతాపైనం. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ వెండితెరకు పరిచయం చేశారు. శ్రీరామ్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి అండి, బికాజ్ చాలా మంచి జనాలకు రీచ్ అయ్యేలాగా ప్రమోట్ చేస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, బట్ ఐ వాంట్ టు రియలీ సే థ్యాంక్స్ టు యూ, బికాజ్ ఇంత మంచి సినిమా, ఈ స్టోరీ చేయాలంటే గట్స్ ఉండాలండి. ఇట్స్ నాట్ లైక్ అందరూ ఇప్పుడు కమర్షియల్ అంటే లైక్ ఈ ఒక ఫార్ములాస్ బట్టి ఒక కమర్షియల్, ఒక డ్యాన్స్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈ స్టోరీని టేకప్ చేసి ఇది జనాలకు ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచన అర్జున్ సార్కి రావడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈ జర్నీలో ప్రతి ఒక్క లైఫ్లో ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ఫుల్ నేచర్ అనేది చాలా అవసరం అండి. మనము ఈ మధ్యలో కాలంలో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అవుతున్నాయి. సో ఈ టైంలో ఈ యొక్క సినిమా అనేది ఫ్యామిలీతో చూడడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త హీరోని ఇలా సపోర్ట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ గురించి చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామందికి చాలా నచ్చింది నా క్యారెక్టర్. అండ్ ఫస్ట్ టైం హీరోలాగా కాదు, చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళ హీరోలాగా మీరు పర్ఫామ్ చేశారంటున్నారు మీరందరూ. సో థ్యాంక్ యూ. మేము చాలా కష్టపడి ఈ సినిమా చేశాము. సో ఫస్ట్ సింగిల్స్ థియేటర్కి వచ్చి చూసిన తర్వాత మన ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెళ్తున్నారు. సో ఇది ఒక ఫ్యామిలీ సినిమా. సో మీరందరూ ఫ్యామిలీ అన్నీ కలిసి థియేటర్కి వచ్చి మీరు సపోర్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ, చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ మన డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి, సార్ అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ మూవీ. ఇది సార్ చెప్పారు కదా, ఇది నార్మల్ మూవీ కాదు, చాలా ఎక్కువ వాల్యూస్ ఉంది, చాలా కనెక్టింగ్ సినిమా ఉంది ఇది. సో వితౌట్ ఫార్ములా ఒక సినిమా చేయడానికి చాలా ఛాలెంజింగ్. సో ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంది, ఫ్యామిలీకి అందరికి కనెక్ట్ అవ్వాలి. సో వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. చాలా ఎక్కువ వచ్చింది రెస్పాన్స్, ఓపెనింగ్ కూడా చాలా వచ్చింది. ఇక్కడ మాత్రం కాదు, అక్కడ కర్ణాటకలో కూడా కన్నడ వర్జన్స్ చాలామంది ఆదరిస్తున్నారు అక్కడ. సో మీరు అలాగే చాలా సపోర్ట్ ఉన్నారు. సో థ్యాంక్ యూ. సీతాపైనం మనందరికీ చాలా చాలా స్పెషల్, ఒక ఎమోషన్ అని ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇప్పుడు మీరందరూ కలిసి అది ఇంకా స్పెషల్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ ఫిలిం మీరు చూస్తే మీకు తెలుస్తుంది, కృతజ్ఞత చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిలింలో. సో మనం అందరూ కలిసి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీ రివ్యూస్, మీ సపోర్ట్, మీ మెసేజెస్, మీ డిఎమ్స్ అన్నీ నేను చూస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫిలింకి ఇంత సపోర్ట్ నేను నిజంగా ఊహించలేదు. సో ఇట్స్ వెరీ 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 హార్ట్ వార్మింగ్. అండ్ ఎవరెవరు ఫిలిం చూసారో థ్యాంక్ యూ. ఎవరెవరు ఫిలిం ఇంకా చూడలేదో ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో చూడండి. అందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ అ మూవీ విత్ ఫ్యామిలీ వాల్యూస్. ఒక స్క్రీన్ ప్లే చేయడానికే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఇంత ఒక స్క్రిప్ట్కి. సో ప్లీజ్ చూడండి. అండ్ అనూప్ సార్, యూ గివెన్ అస్ ద బెస్ట్ మ్యూజిక్. అండ్ మన పర్ఫార్మెన్సెస్కి చాలా హెల్ప్ అయింది, బికాజ్ మా నాన్నగారు డైరెక్టర్ గారు ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తారు వైల్ వీ వర్ షూటింగ్, అండ్ దట్ వాజ్ అ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతిదీ వచ్చి ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్, ఇప్పుడు నేను కథ రాశాను, ఆయన సరిగ్గా కరెక్ట్గా చెప్పారు, మనలో అది ఉంటేనే ఆ రిఫ్లెక్షన్నే కథగా మారుతుంది. ఏ రైటర్కైనా, ఈయన రాసినా, ఎవరు రాసినా, ఏ డైరెక్టర్ అయినా సరే, లేదు నేను బయట తీసుకొని చేశాను ఉంటేనో వన్ లైన్ తీసుకోవచ్చు, బట్ వెన్ ఈజ్ మేకింగ్ ఇట్ అతని హార్ట్లో ఉండేది 100% రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. సో అలాగా ఈరోజు ఈ సినిమాని నా కర్తవ్యం నేను చేశానని నాకు తృప్తి ఉంది. ఆర్థికంగా సినిమా నాకు హెల్ప్ అవుతుంది అనేది మాట సపరేట్ పెట్టుకున్నా, ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద పిక్చర్. అండ్ చూసిన వాళ్ళంతా బాగా ఇచ్చేస్తున్నారు. అండ్
నేను టు స్టార్ట్ విత్ నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేయాలని ఈ సినిమా చేశాను. ఈరోజు అందరూ అంత పొగుడుతున్నారు, మీ డాటర్ ఎంత బాగా యాక్ట్ చేసింది, ఏమి ఇది అని ఇంత చెప్పేటప్పుడు నేను పాస్ అయిపోయాను సార్. నేను పాస్ అయిపోయాను. సో వాట్ ఐ వాంటెడ్ ఐ హావ్ డన్. అది రెండో పాయింట్ ఏంటంటే యాజ్ ఎ టోటాలిటీ ఫర్ ద పిక్చర్, యాజ్ ఎ డైరెక్టర్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అందులో కూడా జనానికి నచ్చింది. అలాగని ఏదో చాలా గొప్ప సినిమా తీశాను నేను చెప్పట్లేదు, బట్ మేమేమనుకున్నామో అది కరెక్ట్గా నేను ప్రజెంట్ చేశానని ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు జనం దాన్ని చెప్తున్నారు.